సంపద, స్నేహితుడు, భార్య మరియు రాజ్యం తిరిగి పొందవచ్చు, కాని ఈ శరీరాన్ని పోగొట్టుకున్నప్పుడు దాన్ని తిరిగి పొందలేము. ఒక వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అతని భవిష్యత్తును అంచనా వేయకండి, ఎందుకంటే కాలానికి నల్ల బొగ్గును మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది. అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశించిపోతుంది. సత్పురుషులు మరియు పండ్లతో కూడిన చెట్లు నమస్కరిస్తాయి, కాని మూర్ఖులు మరియు ఎండిన కర్రలు వంగవు కాబట్టి విరిగిపోతాయి. అతిపెద్ద గురు మంత్రం: మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి, అది నిన్ను నాశనం చేస్తుంది. శిఖరాన్ని ఎక్కేప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు. అధైర్యం ఆవహిస్తోందని ఏమాత్రం అనుమానం వచ్చినా ఎంతమాత్రం ఉపేక్షించొద్దు, దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం. వేరేవారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో, ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం సరిపోదు. ఇంద్రియ నిగ్రహం కొల్పకుండా ప్రయత్నించే వ్యక్తులలో సామర్థ్యం, నైపుణ్యాలు మెరుగ్గా ఉంటాయి, వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. ప్రతిభావంతులైన వారు తమ ప్రతిభను 10 మందికి ఉపయోగపరచడం వల్ల వారి జీవితంలోకి లక్ష్మి ప్రవేశిస్తుంది, తద్వారా వారి కార్యములు సత్ఫలితాలనందిస్తాయి. మీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ 3 ప్రశ్నలు అడగండి: నేను ఎందుకు చేస్తున్నాను, ఫలితాలు ఎలా ఉండవచ్చు, మరియు నేను విజయవంతం అవుతానా? మీరు లోతుగా ఆలోచించి ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు కనుగొన్నప్పుడు మాత్రమే ముందుకు సాగండి. మీరు ఏదైనా పనిని ప్రారంభించిన తర్వాత వైఫల్యానికి భయపడకండి మరియు దానిని వదిలివేయవద్దు. తక్కువ తరగతి పురుషులు సంపదను కోరుకుంటారు, మధ్యతరగతి పురుషులు సంపద మరియు గౌరవం రెండింటినీ కోరుకుంటారు, కాని నోబుల్ గౌరవం మాత్రమే. అందువల్ల గౌరవమే గొప్ప వ్యక్తి యొక్క నిజమైన సంపద. స్టేటస్లో మీకు పైన లేదా క్రింద ఉన్న వ్యక్తులతో ఎప్పుడూ స్నేహం చేయవద్దు, అలాంటి స్నేహాలు మీకు సంతోషాన్ని ఇవ్వవు. మీ ముందు మధురంగా మాట్లాడే వ్యక్తిని నివారించండి, వెనుక భాగంలో మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించవచ్చు, ఎందుకంటే అతను పైన పాలు ఉన్న రాయి లాంటివాడు. కాలం అన్ని జీవులను పరిపూర్ణం చేస్తుంది, అలాగే వాటిని చంపుతుంది. ఇతరులు నిద్రపోతున్నప్పుడు ఇది ఒంటరిగా కళ్ళు మేల్కొంటుంది. సమయం అధిగమించలేనిది. ఆ సేవకుడిని తన కర్తవ్య నిర్వహణలో, ఆ బంధువు కష్టంలో, ఆ స్నేహితుడిని ఆపదలో, ఆ భార్యను ఆపదలో పరీక్షించండి. శత్రువు బలహీనత తెలిసే వరకు అతనితో స్నేహపూర్వకంగా మెలగాలి. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చుగాని భవిష్యత్తు మాత్రం మనకు అనుకూలంగా మారుతుంది. చెడ్డ సహచరుడిపై నమ్మకం ఉంచవద్దు, లేదా సాధారణ స్నేహితుడిని కూడా విశ్వసించవద్దు. అతను మీతో కోపంగా ఉంటే అతను మీ రహస్యాలన్నింటినీ వెలుగులోకి తెస్తాడు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పులు మనిషికి నిజమైన బంధువులు. అల్పబుద్ధి గలవారు మోసాన్ని ఇష్టపడతారు, అల్పబుద్ధి గల వ్యక్తుల స్వభావం ఎన్నటికీ మారదు. కాలం మనుషులను పరిపూర్ణం చేస్తుంది, అలాగే నాశనం చేస్తుంది. పరాయి దేశంలో తల్లిలాగా పొదుపు చేసే నైపుణ్యాలను గుప్త నిధి అంటారు. ఒక రాజు శక్తివంతంగా ఉంటే అతని పోరులు సమానంగా శక్తివంతంగా ఉంటారు. విగ్రహాలలో దేవుడు ఉండడు, మీ భావాలే మీ దేవుడు. ఆత్మే నీ దేవాలయం. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది. స్వప్రయోజనాలు లేకుండా స్నేహం లేదు, ఇది చేదు నిజం. పేదరికం, రోగం, దుఃఖం, కారాగారవాసం మరియు ఇతర చెడులు ఒకరి స్వంత పాపాల చెట్టు ద్వారా భరించే ఫలాలు. ఒక వ్యక్తి చాలా నిజాయితీగా ఉండకూడదు. నిటారుగా ఉన్న చెట్లను మొదట నరికివేస్తారు మరియు నిజాయితీపరులను ముందుగా చిత్తు చేస్తారు. కామంలా వినాశకరమైన వ్యాధి లేదు. చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులు అత్యంత సంతోషంగా ఉంటారు. చివరి పైసా వరకు అప్పు తీర్చాలి, శత్రువును జాడ లేకుండా నాశనం చేయాలి. మూర్ఖుడి చేతిలో పుస్తకం అంధుడి చేతిలో అద్దం లాంటిది. మనకు చదవడం తెలియాలే గాని ప్రతి మనిషి ఓ పుస్తకమే. శక్తివంతమైన మనస్సును ఎవరూ ఓడించలేరు. శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే వాటిని ప్రశంసించాలి, మనం గ్రహించాలి. అణకువ లేకపోతే అందం కూడా వికారంగానే కనిపిస్తుంది.
తన లక్ష్యాన్ని నిర్ణయించలేని వ్యక్తి గెలవలేడు.